హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ధాన్యం ఎలా నూర్పుతామనేది మీకైతే చూపిస్తాను. టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ అదే పాత పద్ధతిలో మేమైతే ఇప్పటికీ చేస్తూ వస్తున్నాం. ఈ వీడియోలో ప్రశాంతమైన చోట్లు కుటుంబంతో కలిసి పనిచేసే క్షణాలను అయితే మీరు చూడొచ్చు. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, పొద్దునే అనమాట, ఇంకా మంచు కూడా తీయలేదు, పొగ మంచు. ఇప్పుడైతే టైము 5:30 అవుతుంది, 5:30 అవుతుంది అనమాట. మా నాన్న అయితే ముందు వీటిని తీసుకెళ్తున్నాడు. చూడండి, మార్నింగ్ పూట మా ఏరియాస్లో ఇలా ఉంటుందన్నమాట. చాలా చలిగా అయితే ఉంది. వీటిని కూడా మా దగ్గరే తీసుకొస్తున్నారు. వీటినే అనమాట మనం నిన్న ఇక్కడ పెట్టేసి వెళ్ళింది. ఎప్పుడైతే తీస్తున్నారు వీటిని. ఈడైతే మంచు అనమాట, మంచు కురిసింది. ఈ కవర్ కూడా మొత్తం తడిసిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కాఫీ పోసుకొని తాగుదాం. చల్లగా ఉంది కదా వెదరు, వేడివేడిగా అనమాట కాఫీ. రెడీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మట్టించడానికి చూడండి, మట్టిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఆడ మా నాన్నగారు అయితే కడుతున్నాడు తాళ్ళతోటి. ఈడైతే కడుతున్నాడు. మా ఏరియాస్లో అయితే ఇప్పుడు కూడా ఇలాగ పాత కాలం లాగే చేస్తారు. అంటే ఎటువంటి మిషన్స్ లేకుండా ఈ విధంగా పశువులతో మట్టిస్తారు అనమాట. ఉందా పడగా తింటూ మడుతున్నాయి, చూడండి, తింటున్నాయి అన్నమాట. తిరువ ఓహో అడే పేరు అనగండి వాడ విలియం. ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే పైకి వస్తున్నాడు అనమాట. చూడండి, అలా సూర్యకిరణాలు వచ్చి మాకైతే తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కళ్ళల్లో అయితే తగులుతున్నాయి అన్నమాట.
ఏమైనా చాలా ఫీలింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తున్నప్పుడు చాలా మెమరీస్ గుర్తొస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట, చిన్ననాటి జ్ఞాపకాలు. చూడండి మా తమ్ముడు వీడంత వయసు ఉన్నప్పుడు మేము కూడా ఇలాగే ఇక్కడ వచ్చేసి ఆడుకుంటూ వీటితో సరదాగా ఉండేవాళ్ళం. ఇలా మడుతుంటే ఇక్కడ తులుతుంటాయి కదా, వాటిని అయితే నేను ఈ విధంగా ఇటు అటుపక్క తుడుస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ వీటిని మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. మేమైతే వీటిని కోటికార అంటాం అన్నమాట. పేరు వెరైటీగా ఉంది కదా, రామకర్ర అట, తెలుగులో అంటారట రామకర్ర అని. ఈ విధంగా చేయడానికి ఉపయోగిస్తారనమాట వీటిని. ఫ్రెండ్స్ కాసేపు వీటిని ఆపేమన్నమాట పశువులను అయితే, ఎందుకంటే ఇక్కడ పైన ఉండినవి గింజలు అయితే రాలాయి కొంచెం, సో కింద ఉండింది ఇంకా రాలేదన్నమాట. పైన ఉన్న గడ్డిని అయితే ఈ విధంగా తీస్తున్నారు ఈ కర్రలతోటి. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మట్టిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇది ఓన్లీ గడ్డి అన్నమాట. ఇక్కడ గింజలు ఇంకా రాలేదు, ఇక్కడైతే ఇక్కడ రాలిపోయింది, అందుకే దీన్ని వేరు చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 8 గంటలు అవుతుంది. మా తాత అయితే అక్కడ గడ్డిని ఆరబెడుతున్నాడు. ఫ్రెండ్స్ నేను ఇంటికి వెళ్ళి అన్నం తినేసి మళ్ళీ నూరుపుతున్న ప్లేస్లో అయితే వెళ్తున్నాను అనమాట. తాతయ్య వాళ్ళ కోసం భోజనం అక్కడే తీసుకెళ్లారు, నేను మాత్రం ఇంటికి వెళ్ళేసి తినేసి వస్తున్నాను. ఇప్పుడైతే గడ్డిని తీస్తారనమాట, పై గడ్డిని మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు గాలి ఎత్తడానికి. వండ తీచారు సార్, వండ తీచారుకి. ఇవైతే భోజనం అనమాట. చూడండి తాతయ్య వాళ్ళకి తీసుకొచ్చింది. ఇక్కడ కూర, బెండకాయల కూర. ఇది ఇక్కడైతే అంబలి అన్నమాట తాగడానికి. వర్షం వస్తుందని భయంగా ఉంది అనమాట. వర్షం వస్తే మాత్రం దీన్ని కప్పేసి వెళ్ళిపోవాలి, అంటే ఇవి తడవకుండా అనమాట. ఫ్రెండ్స్ గాలి ఎత్తుతున్నప్పుడు ఈ విధంగా పెట్టడం, అగ్గి పెట్టడం మా సాంప్రదాయం అన్నమాట. ఈ విధంగానే పెద్దలు పెడుతుంటారు. అంటే ఈ విధంగా అగ్గి పెట్టడం వల్ల గాలి అయితే వస్తుందని నమ్ముతారు అన్నమాట మా వాళ్ళు. గాలి కొంచెం సపోర్ట్ చేస్తే ఇవి మొత్తం అయిపోతాయి, కానీ గాలి సపోర్ట్ చేయట్లేదు, అదే ఒక పెద్ద బాధ. చూడండి తాత ఎనర్జీ ఇప్పుడు కూడా ఏం తగ్గలేదన్నమాట. గాలి కూడా అస్సలు ఎక్కువ రావట్లేదు. చూడండి చెట్లు కూడా కదలట్లేదు అన్నమాట. ఒకవైపు గాలి ఎత్తుతూ ఒకవైపు ఈ కవర్స్లో వేసేస్తున్నాము, అంటే గాలి ఎత్తడానికి అయిపోయింది వాటిని, లేట్ అయిపోతుంది, అందుకే కవర్స్లో అయితే వేసేస్తున్నాము, చీకటి అయిపోతుంది కదా. వీటిని కవర్స్లో వేసేసిన తర్వాత ఆటోకి ఎక్కించి తీసుకెళ్తాము. మాకు వచ్చిన పంట కొంచెం అయినా కుటుంబంతో కలిసి ఈ విధంగా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియో అయితే ఇంతే, ఇంతటితో మా పని అయితే పూర్తయిపోయింది. వీటిని కవర్స్లో వేసి ఇంటికి తీసుకెళ్ళడమే. వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో గురించి మీకేమనిపించిందో అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన విను ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.